ఏలూరు జిల్లాలో ఆయన పేరు తెలియని వారుండరు. ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రిగా వెలిగారు. ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత పార్టీ మారడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిందట. కేవలం కార్యకర్తగా మాత్రమే మిగిలిపోయారట. సైకిల్ ఎక్కితే సీటు దొరుకుతుందనుకున్నారా ఏమో కానీ ఆ ఆశలు ఆవిరైపోయాయట. ఇక కనీసం జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందనుకున్నా నిరాశే మిగిలిందట. కానీ సైకిల్ ఎక్కగానే అవినీతి ఆరోపణలు మాత్రం మాయమయ్యాయట. ఇంతకీ ఆ నేత ఎవరు, ఆయన ఎందుకు ఏకాకిగా మారారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరి అన్ని నెలలవుతున్నా సరే తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆయనను తమ నేతగా పరిగణించడం లేదట. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆళ్ల నానికి ఆహ్వానం లేదు. ఇంతోటి దానికి పార్టీ మారడం ఎందుకు, టీడీపీలో చేరడం ఎందుకు అని నాని అనుచరులే ప్రశ్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆళ్ల నాని అనుచరులుగా ఉన్నవారిని కూడా టీడీపీ కార్యాలయం దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదట. ఏలూరు నియోజకవర్గం నేతలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే ఆళ్ల నానికి అర్థమై ఉంటుంది. అయితే ఆళ్ల నాని పార్టీని ఎందుకు వీడినట్లు, జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మరిచి అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది ఎందుకు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆళ్ల నానికి ఏలూరు జిల్లాలో కూడా కీలక బాధ్యతల్ని జగన్ అప్పగించారు. కాపు సామాజిక వర్గం నేత కావడంతో మంచి ప్రయారిటీ ఇచ్చారు. అయితే అదే అదనుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టించడంలో ఆళ్ల నాని అత్యుత్సాహం చూపించారన్న విమర్శలు ఉన్నాయి. అయితే అది దిగువ స్థాయి నేతలపైనేనని అంటారు. ఆళ్ల నాని టీడీపీలో చేరే సమయంలోనే అనేక మంది అభ్యంతరాలు నేరుగా అధినాయకత్వానికి తమ అసంతృప్తిని తెలియచేశారు. అయినా నాయకత్వం అనేక అవసరాల దృష్ట్యా నాని మెడలో కండువ కప్పేసింది. అయితే ఇప్పుడు టీడీపీ నేతలంతా ఒక్కటయ్యారు. అందరూ దూరం పెట్టడంతో ఏకాకిగా మారారట. ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఓ వెలిగారు. ఇక ఇప్పుడు రాజకీయంగా నిలకడగా నిలబడలేని నాయకుడిగా మారిపోయారు. ఆయనే ఆళ్ల నాని. పేరుకు పెద్ద సౌండ్, కానీ ఇప్పుడు శబ్దం మాత్రం రావడం లేదు. ఒకప్పుడు జిల్లా నాడి పట్టిన నాయకుడు ఇప్పుడు మాత్రం రాజకీయాల్లో తనకే పల్స్ చెక్ చేసుకునే పరిస్థితి వచ్చింది అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రయాణంలో ఎదిగిన ఆళ్ల నాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలక బాధ్యతలు చేపట్టి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఏలూరు ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ వివాదాలకు దూరంగా సంయమనం పాటించే నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే అదే సంయమనం, అదే మౌనం వైసీపీలో ఆయనకు మైనస్ అయిందా అనే చర్చ అప్పట్లో గట్టిగానే సాగింది. పార్టీ అధ్యక్షుడి తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోవడమే కారణంగా నానిని కాస్త పక్కకు నెట్టారనే ఆరోపణలు వినిపించాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నో అంచనాలు, ఎన్నో ఆశలు పెట్టుకుని సైకిల్ ఎక్కిన ఆళ్ల నాని ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీలో కేవలం కార్యకర్త స్థాయికే పరిమితమయ్యారట. మొన్నటి వరకు ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి నానికే ఖాయమని చాలా మంది కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు. కానీ చివరికి ఆశలు అడియాశలే అయ్యాయి. వైసీపీ నుంచి వచ్చిన ఆళ్ల నానిని పూర్తిగా టీడీపీ నాయకుడిగా అంగీకరించేందుకు పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు, కార్యకర్తలు ఆసక్తి చూపడం లేదన్న గుసగుసలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయ్యాయి. కరోనా కష్టకాలంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన నానిపై ఆ సమయంలో వైద్య రంగంలో అవినీతి ఆరోపణలు గట్టిగానే వినిపించాయి. కానీ పార్టీ మారిన తర్వాత ఆరోపణలు ఊసే లేకుండా పోయిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు అంతర్గతంగా అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని చర్చిస్తున్నారన్న సమాచారం కూడా కలకలం రేపుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సైకిల్ ఎక్కితే అవినీతి ఆరోపణలు కనపడవన్నట్టుగా పాలకపక్షం వ్యవహరిస్తోందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారట. ఇప్పటికీ టీడీపీలో ఆన్లైన్ సభ్యత్వం పొంది కార్యకర్తగా కొనసాగుతున్న ఆళ్ల నాని పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా యాక్టివ్గా లేకపోవడం మరో చర్చకు దారితీస్తోంది. నిజానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆళ్ల నాని అవసరం టీడీపీకి లేదు. సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. కాపు సామాజిక వర్గ నేతలతో పాటు అనుభవమున్న లీడర్లు కూడా అక్కడ ఎన్నాళ్ల నుంచో ఉన్నారు. మరోవైపు జనసేన పార్టీ నుంచి కూడా బలమైన నేతలు ఉన్నారు. టీడీపీ, జనసేన నేతల్ని దాటుకుని టీడీపీలో రాజకీయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎదగడం అంత సులువైతే కాదు. కానీ ఆళ్ల నాని సాహసం చేశారనే చెప్పాలి. పార్టీ మారిన తర్వాత ఆళ్ల నానిని పట్టించుకునేవారు లేరు. జనాలతో పాటు ఏ పార్టీ నేతలు ఆయనను కలవడానికి కూడా రాకపోవడంతో ఆయన ఒంటరిగానే కాలం వెళ్లబుచ్చుతున్నారు. అందుకే పార్టీ మారేటప్పుడు భవిష్యత్తును చూసుకుని అడుగులు వేయాలని అంటారు. కానీ నాని మాత్రం ఏం ఆశించి మారారో కానీ
ప్రస్తుతం ఆయన సింగిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆళ్ల నాని యూటర్న్ తీసుకుంటారా లేదా రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోతారా అన్న ప్రశ్నలు ఏలూరు జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగానే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రిగా వెలిగిన ఆళ్ల నాని ఇప్పుడు రాజకీయంగా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నారన్నది నిరాకరించలేని నిజం. సో ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.